బీసీ రిజర్వేషన్ల అంశంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బీసీ సంఘాల నేతలు హైదరాబాద్ లో వినూత్న నిరసన చేపట్టారు. జీవో నెంబర్ 46 ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్ ఆధ్వర్యంలో బషీర్బాగ్ చౌరస్తాలో అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. 42% రిజర్వేషన్లు సాధించేంత వరకు ఉద్యమాలు వివిధ రూపాల్లో కొనసాగుతాయన్నారు. బీసీలను నమ్మించి మోసం చేసిన ప్రభుత్వం భరతం పడతామని హెచ్చరించారు. జీవో నెంబర్ 46 ను ఉపసంహరించుకొని 42% రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం ముందుకు రావాలని డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మున్సిపాలిటీ స్థాయిని సెకండ్ గ్రేడ్ నుంచి స్పెషల్ గ్రేడ్ కు పెంచుతామన్నారు మంత్రి నారాయణ. 2-3 రోజుల్లోనే ఉత్తర్వులు వస్తాయన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పురపాలక సంఘ వజ్రోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని మంత్రి మాట్లాడారు. మొదటి గణపతి సెంటర్లో వజ్రోత్సవ వేడుకల పైలాన్ ఆవిష్కరించారు. అనంతరం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. నిడదవోలు లయన్స్ క్లబ్ ఆడిటోరియంలో జరిగిన సభలో మంత్రి కందుల దుర్గేష్ తో కలిసి నారాయణ పాల్గొన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించి ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఆదోని జిల్లా సాధన కోసం ఆదోని పట్టణంలో జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, ఆలూరు ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి దీక్షలకు మద్దతు తెలిపారు. ఆదోని డివిజన్ పరిధిలోని ఆలూరు, ఆదోని మంత్రాలయం, ఎమ్మిగనూరు, పత్తికొండ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, అన్ని పార్టీల నాయకులు జేఏసీగా ముందుకు వస్తే సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి ఆదోని జిల్లా సాధన కోసం కృషి చేస్తానన్నారు తిక్కారెడ్డి. జిల్లాలో వెనుకబడిన ప్రాంతమైన ఆదోని డివిజన్ను జిల్లాగా ఏర్పాటు చేస్తే అభివృద్ధి చెందుతుందన్నారు. పీడీఎస్ఓ ఆధ్వర్యంలో ఆదోని జిల్లా కోసం చేపట్టిన ర్యాలీకి కూడా మద్దతు తెలిపారు. వచ్చే ఏడాది మార్చి 31 కల్లా నక్సలిజాన్ని అంతం చేయడమే లక్ష్యంగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు లొంగిబాట్లు కొనసాగుతున్నాయి. బీజాపూర్ జిల్లాలో 41 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిపై కోటి 19 లక్షల రూపాయల రివార్డు ఉందని ఎస్పీ స్పష్టం చేశారు. లొంగిపోయిన వారిలో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ, గరియాబంద్ జిల్లా నువాపాడ డివిజన్ కమిటీ సభ్యులు ఉన్నారు. 2024 జనవరి నుంచి ఇప్పటి వరకు 528 మంది అరెస్ట్ అయ్యారని, అలాగే 560 మంది జనజీవన స్రవంతిలోకి వచ్చినట్లు ఎస్పీ ప్రకటించారు. మిగిలిన వారు కూడా లొంగిపోవాలని పోలీసులు సూచించారు.